అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ పరిధిలోని బందవలస గిరిజనులు మౌలిక సదుపాయాల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక అత్యవసర సమయంలో డోలి మూతలే దిక్కవుతున్నాయంటూ వర్షాకాలంలో గెడ్డ దాటడం ప్రాణ సంకటంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం లేక పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్వయంగా రోడ్డు నిర్మించుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. బందవలస గ్రామ అభివృద్ధికి కనీస వసతులు కల్పించాలని బాలరాజు, దేవన్న, ప్రసాద్, రాంబాబు సహా గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. సీతారామరాజు జిల్లా వేంగడ పంచాయతీ అనంతగిరి మండలంలో బందవలస గ్రామం అనేది చెందిన గ్రామస్తులు ఈరోజు రోడ్డు కార్యక్రమము తండోపతండాలు తరలి వచ్చి ప్రజలే ఈ రోడ్డుని సౌకర్యం చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని గుణపాలు, సుత్తేలు, పారాలు ఏ ఆయుధంతోనూ పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించవలసిందిగా కోరుతున్నాం. మాకు వర్షం వస్తే ఈ డెలివరీ పేషెంట్లకు తీసుకెళ్లడం డోలి మూతలతో ఇంతలుండి అవతల గడిపే సమయం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క రహదారి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కంపల్సరీ స్పందించి ఈ యొక్క రోడ్డు కార్యక్రమాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎన్నోసార్లు కూడా వచ్చారు. మాలమూరు ప్రాంతాన్ని కంపల్సరీ స్పందించవలసిందిగా కోరుతున్నాం. మాకు స్కూల్ బిల్డింగ్ కావాలని ఒక నినాదాలతో, పట్టుదలతో మేము ఐకమత్యం గుండి ఈ యొక్క పనులు ప్రారంభించాం. కాబట్టి తప్ప